అసలు వీడు ఏం చేస్తున్నాడు లోపల? బయటికి రావట్లేదేంటి? లోపల అసలు ఏం చేస్తున్నావురా? నాకంటూ ఎక్కడి నుంచి వస్తారా మీరంతా? మిగతా వాళ్ళ టైంకి అసలు వాల్యూవే లేదా? ఇంత లేట్గా వచ్చావు? ఇదే నువ్వు సర్వీస్ చేసే లక్షణమా? సారీ సార్, మీరు నన్ను కత్తిరి అడిగారు కానీ దొరకలేదు సార్. కానీ కత్తి తీసుకొచ్చాను, దీంతో మీ పని పూర్తి చేయండి. సరే ఇవ్వు. లేజీ పీపుల్స్. 10:30 అయింది టైము. ఎన్నో మీటింగ్స్ ఉన్నాయి, అపాయింట్మెంట్స్ ఉన్నాయి నాకు. వాడేంటంటే లోపల కూర్చుని ఆడుకుంటున్నాడు బయటికి రాకుండా. సార్ ఇక్కడ లోపలికి వెళ్ళకూడదు సార్. సార్ వెళ్ళకండి, ఆగండి. హలో బ్రదర్, వినపడుతుందని పిలుస్తున్నాను. హలో బ్రదర్, త్వరగా రండి, నాకు లేట్ అవుతుంది. ఓకే, నేను పార్టీకి రావడానికి ట్రై చేస్తాను, కానీ నేనేం ప్రామిస్ చేయలేను. నా జాబే అలాంటిది, ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేను. సరే ఓకేనా, ఉంటాను, బాయ్. లేదు, ఖచ్చితంగా అదంతా ఇక్కడ జరగదు. రాత్రి 1 గంటకి 2 గంటలకి ఎవరు కావాలంటే వాళ్ళు రావచ్చు అక్కడికి. వయసుకొచ్చిన అమ్మాయి ఇంటికి రాత్రి పగళ్ళు అబ్బాయిలు వస్తున్నారంటే అర్థం ఏంటి? ఏం జరుగుతుందో మాకంతా బాగా తెలుసు. ఇక్కడేంటి సమస్య? తినేందుకు ఏడుస్తుంది? మీరు తన్నే అడగండి అసలు ఎలాంటి పని చేసిందో అని. ఇది చూడండి మేడం, ఇది సొసైటీ, మేమంతా ఫ్యామిలీ పర్సన్స్. కానీ ఈ అమ్మాయి చూడండి ఎంత దారుణమైన పని చేసిందో ఇప్పుడు ఇక్కడ. దారుణమైన పనా? మీరేం చెప్తున్నారు? దానికి అర్థం ఏంటంటే ఈ ఇద్దరబ్బాయిలు రాత్రి ఇంటికొచ్చి తలుపులు కొడుతూనే ఉన్నారు, సమస్య తీసుకొస్తున్నారు. మీరు చెప్పే విషయాన్ని బాగా వినండి. మర్యాద ఇక్కడ నుంచి ఖాళీ చేసి వెళ్ళిపో, లేదంటే మేమందరం కలిసి నిన్ను తొరిమేస్తాం బయటికి. ఒక నిమిషం, కొంచెం మౌనంగా ఉండండి. వీళ్ళంతా ఎవరు? నాకు ఏం తెలీదు, అసలు వీళ్ళు ఎవరో కూడా నాకు తెలీదు. 2 రోజులుగా నా రూమ్ పార్ట్నర్ లేరు. పైగా వీళ్ళిద్దరూ రాత్రి నన్ను టార్చర్ పెడుతున్నారు. కానీ నేను వీళ్ళిద్దరిని ఇంతకు ముందు అసలు చూడనే లేదు. ఇలా చూడు, అబద్ధం చెప్పకు. నువ్వే మమ్మల్ని రమ్మన్నావు, ఇప్పుడు ఎవరో తెలియదు అంటున్నావేంటి? ఖచ్చితంగా ఎప్పుడు ఈమె మాకు ఫోన్ చేసి పిలుస్తుంది. చూడు, అబద్ధం చెప్పకు. మీరు అసలు ఎవరని నాకు తెలీదు. తెలియటం లేదు. వీరంతా ఎందుకు నన్ను అవమానిస్తున్నారో తెలీదు. ఇలా యాక్ట్ చేయడం అంతా చాలు, ఆపు. బయటికి వెళ్ళి నీ నటనంతా చెయ్యి. గుప్తా సార్, దీనికి నిర్ణయం మీరు వెంటనే తీసుకోవాలి. మీ వల్ల కుదరకపోతే చెప్పండి, మేమందరూ కలిసి ఈ అమ్మాయిని రూమ్ వెకేట్ చేసేలాగా చేస్తాము. ఈ సొసైటీ రూల్స్ చాలా స్ట్రిక్ట్ అని మీకు చెప్పానా లేదా? చెప్పండి ప్లీజ్. ఇందులో నా తప్పంతా ఏమీ లేదు. కొంచెప్పట్లో 2 డేస్లో నా రూమ్ పార్ట్నర్ వచ్చేస్తారు. ఆ తర్వాత నేను నా థింగ్స్ అన్నిటినీ షిఫ్ట్ చేస్తాను. ఓకే, మీకు 2 రోజులు టైం ఇస్తున్నాను. 2 రోజుల్లో ఇంటిని వెకేట్ చేసి తీరాలి, అర్థమైందా? ఏయ్, మీరిద్దరూ బయటికి వెళ్ళండి. వెళ్ళమంటున్నానుగా, వెళ్ళండి. ఓకే జియా, కానీ నువ్వు చేసేది అస్సలు బాలేదు. నువ్వే రమ్మని చెప్పావు, ఇప్పుడేమో ఇన్సల్ట్ చేస్తున్నావు. నువ్వు ముందు సమాధానం చెప్పమ్మా. నిన్నే ప్రశాంతంగా ఉండండి. చూడండి, ఇక్కడ ఒక హత్య జరిగింది. మా ఇన్వెస్టిగేషన్ పూర్తయ్యేంత వరకు ఎవరు కూడా బయటికి వెళ్ళకూడదు. మేడం, మీరు కూడా గుర్తుపెట్టుకోండి, ఇక్కడి నుంచి ఎవరు బయటికి వెళ్ళకూడదు, అర్థమైందా? సార్ బాడీ లేదు. బాడీ లేదా? అసలు అదెలా సాధ్యం? బాడీ ఇక్కడ లేదంటే తానుగా అది ఎలా కనిపించకుండా పోయింది? అసలు అవకాశమే లేదు. ఇంకా సార్, ఒకవేళ ఇతన్ని మర్డర్ చేసి ఇతని బాడీని తీసుకెళ్లారంటే తల ఎందుకు వదిలేశారు? అదే కదా
తలని ఇక్కడ వదిలేసి బాడీని మాత్రం తీసుకెళ్లాడంటే ఖచ్చితంగా ఇక్కడ క్లూ ఉండే ఉంటుంది. ఎవరో ఒకరైనా చూసుంటారు కదా. ఎవరి కంట్లో పడకుండా వెళ్ళలేడు వాడు. ఎలా పోయింది? ఆ బాడీ ఎక్కడికి పోయి ఉంటుంది? అసలు ఏం జరిగింది ఇక్కడ? లేదు 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 లేదు, మర్డర్ ఇక్కడే జరిగింది. సోలంకే, ఈ మర్డర్ ఈ 4 గోడల మధ్య జరిగింది. ఈ స్ట్రీమ్ బాక్స్ లోపలే జరిగింది. సార్ ఈ తల చూసేటప్పుడు ఏమనిపిస్తుందంటే ఎవరో చాలా దారుణంగా దీన్ని తీసుంటారు. కానీ హత్య జరిగినట్టు ఇక్కడ ఏ ఆనవాళ్ళు గుర్తు ఏదీ లేదు. ఎగ్జాక్ట్లీ. తలని నరికుంటే రక్తం గోడల మీదంతా పడుంటుంది కదా, రక్తపు మరకలు కనిపిస్తుండాలి కదా. కానీ ఇక్కడ ఒక చుక్క రక్తం కూడా లేదుగా, అసలు మరకలే లేవు. ఇదిగో ఈ బాక్స్లో కూడా ఏ మరక లేదే. రక్తపు మరకలు లేవు అంటే డాక్టర్ సోలంకి తలని నరికారు, శరీరం కనిపించట్లేదు, ఈ రూమ్లో మరకలు లేవు అంటే. చూడు సోలంకి, రూమ్ చాలా క్లీన్గా ఉంది. అంటే దీని వెనకాల ఏదో మర్మం దాగి ఉంది. అంటే ఏదో గోల్మాల్ ఇక్కడ జరిగింది. సార్, ఆ, చచ్చిపోయిన వ్యక్తి ఫ్రెండ్ బయట ఉన్నారు సార్. సరే నువ్వు వెళ్ళు, నేను వస్తాను. సోలంకి, ఇంచ్ బై ఇంచ్గా చెక్ చేయి. ఏదైనా క్లూ దొరుకుద్దేమో, ఏది వదలకుండా చెక్ సరే, చేయి. నేను చూస్తాను. సార్ ఆ, సార్ వీళ్ళే. మీరందరూ రిజిత్కి ఫ్రెండ్సా? ఎస్ సార్. చివరిగా అతన్ని మీరు ఎప్పుడు చూశారు? ఈరోజు ఉదయమే చూశాను సార్. మీకెవరికైనా కానీ అతని మాటల్లో నడవడికలో తేడా కనిపించిందా? లేదు సార్, అలాంటిదేం లేదు. ఇన్ఫ్యాక్ట్ జిమ్ నుండి మేమిద్దరం కలిసే వచ్చాం. కారిడార్లో కూడా నేను తనతో మాట్లాడాను. బాగానే ఉన్నాడు, నాతో హ్యాపీగానే మాట్లాడాడు. హే బావా, మసాజ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందిరా? చాలా లైట్గా ఫీల్ అవుతున్నాను. వచ్చింది ఇది సెమినార్కి, కానీ వెకేషన్కి వచ్చినట్టుంది. చాలా మంది ఇక్కడికి వెకేషన్ కోసమే వస్తున్నారు. సెమినార్కి వచ్చే వాళ్ళు చాలా తక్కువ. ఒక హాఫ్ అన్ అవర్ స్టీమ్ బాత్ ముగిస్తాను, టాక్సిన్స్ అంతా క్లియర్ అయిపోతాయి. ఆ తర్వాత ఫ్రెష్ అయిపోతాను. సార్, ఆ తర్వాత మేమిద్దరం స్టీమ్ రూమ్కి వచ్చేసాం. రూమ్ అటెండర్ రికీ ఉన్నాడు కదా, తనే ఆ రూమ్ని రెడీ చేశాడు నా ఫ్రెండ్ కోసం. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ రికీ. 10ంటికి అపాయింట్మెంట్ ఉంది కదా? ఎస్ సార్. సార్ మీరు సైన్ చేయండి. థ్యాంక్ యూ సార్. రండి. దీనికి ఎంత టైం పడుతుంది? 15 నిమిషాలే సార్. ఓకే బావా, నువ్వు ఎంజాయ్ చేయి. బ్రేక్ఫాస్ట్లో కలుసుకుందాం. ఓకేరా, కలుద్దాం. ఓకే. స్టీమ్ రూమ్ అటెండెంట్ రికీ. ఎక్కడా రికీ? స్టీమ్ రూమ్ అటెండెంట్ రికీ ఎక్కడున్నాడు? పిలవండి. సార్, వాడు ఈ సంఘటన జరిగినప్పుడు ఎస్కేప్ అయిపోయాడు. రికీ ఇప్పుడు ఈ రిసార్ట్లోనే లేడు సార్. ఏంటి, రికీ కనిపించట్లేదా? ఈ సంఘటన జరిగిన తర్వాత వాడు కనిపించకుండా పోయాడా? ఆ రికీ ఎక్కడున్నా వాడిని పట్టుకోండి. సార్ సార్, హత్య. అక్కడ ఒక బాడీ ఉంది. గుండె మీద 2 సార్లు అటాక్ చేశారు. కరణ్, సార్ ఇందులో ఉన్న ఫింగర్ ప్రింట్స్ చెక్ చేయి. సార్ ఆ, ఈ ఖాళీ బ్రీఫ్ కేస్. స్టీల్ బ్రీఫ్ కేసా? ఇదేంటిది ఎంటీగా ఉంది? ఇందులో ఖచ్చితంగా ఏదో ఒక ముఖ్యమైనదే ఉండుంటుంది. అందువల్లే ఇతన్ని హత్య చేసుంటాడు.
సార్ 2 గ్లాసెస్ ఉన్నాయి. 2 గ్లాసులు ఉన్నాయా? లిప్స్టిక్ గుర్తులు కూడా ఏం కనిపించట్లేదే. కానీ ఒక విషయం బాగా తెలుస్తుంది, ఇక్కడికి ఎవరో వచ్చెళ్ళారు. ఆ వ్యక్తి ఖచ్చితంగా వీడికి తెలిసిన వ్యక్తే అయి ఉండాలి. ఆ వ్యక్తి ఎవరో కనిపెట్టాలి. ఇతని పేరేంటి? సార్ అతని పేరు వినయ్ సార్. ఇక్కడికి ఆయన సెమినార్ కోసం వచ్చారు సార్. వినయ్. గెస్ట్లు ఇతన్ని చూడడానికి వచ్చుంటే ఆ రికార్డ్ బుక్లో వాళ్ళ పేర్లు ఉంటాయి కదా? అవును sir. సార్. ఇలా చూడమ్మా, వినయ్ గురించి మాకు కొన్ని డీటెయిల్స్ తెలియాలి. ఈ వినయ్ ఇక్కడికి ఎప్పుడు వచ్చాడో కాస్త చెప్పు. సార్ మిస్టర్ వినయ్ ఈ రోజు పొద్దున్నే చెక్ ఇన్ అయ్యారు రిసార్ట్లో. దాదాపు మార్నింగ్ 8 o'clock. 8 గంటలకా? ఎస్ సార్. అతను ఒంటరిగా వచ్చాడా లేక అతనితో ఎవరైనా వచ్చారా? లేదు సార్, ఆయన ఒంటరిగానే వచ్చారు. ఆయన రూమ్కి బయట నుండి విజిటర్ వచ్చారా? లేదు సార్, బయట నుండి ఎవరు రాలేదు. కానీ ఆయన సెమినార్ గురించి ఎవరైనా రూమ్లోకి వెళ్ళారా నాకు తెలియదు సార్. ఆ వినయ్ గురించి పర్టికులర్గా నీకేదైనా గుర్తొస్తుందేమో కాస్త ఆలోచించి చెప్పు చూద్దాం. మీ రిసార్ట్లో బ్రీఫ్ కేస్కైనా స్పెషల్ లాకర్ ఉందా? ఐఎమ్ సారీ సార్, మా రిసార్ట్లో అలాంటి ఫెసిలిటీస్ ఏమీ లేవు. ఓకే. అవును సార్, ఆయన చేతిలో ఒక స్టీల్ బ్రీఫ్ కేస్ ఉంది. దాన్ని చాలా భద్రతగా పెట్టుకున్నారు. తర్వాత దానికోసం పర్సనల్ లాకర్ కూడా అడిగారు. బట్ మా రిసార్ట్లో అలాంటి ఫెసిలిటీస్ ఏమీ లేవు సార్. స్టీల్ బ్రీఫ్ కేస్ అంటే ఆ రూమ్ సెర్చ్ చేసేటప్పుడు మనకు దొరికింది చూడు, అదే అయి ఉంటుంది. అందులో ఏదో కాస్ట్లీ ఐటమే ఉండి ఉండాలి. సార్, ఒకవేళ వినయ్ మరణానికి ఈ వస్తువే కారణమే ఉంటుందా? అవును సార్, వినయ్ రూమ్కి హోటల్ బయట వాళ్ళు ఎవరూ రాలేదు. హోటల్ లోపల ఉన్న వాళ్ళే వచ్చారు. ఇద్దరు కలిసి మాట్లాడుకున్నారు. సార్, కరణ్, ఈ ఫోన్లో ఉన్న ఫింగర్ ప్రింట్స్ అంతా తీసుకున్నాను సార్. వెరీ గుడ్. చివరిగా ఇతనికి ఎవరు ఫోన్ చేశారో చూద్దాం. పార్ట్నర్. ఈ పార్ట్నరే చివరిగా ఫోన్ చేశారు అంటే ఎవరు ఈ పార్ట్నర్? అది ముందు కనిపెట్టాలి. హలో. ఈరోజు ఆ పని మొదలుపెట్టు, చాలా ఇంపార్టెంట్. జియా, డోర్ ఓపెన్ చేయి జియా. ఏ జియా, జియా, జియా తలుపు తెరు, లేదంటే పగలు కొడతాం. నేను చెప్తున్నాను, వీళ్ళు ప్రతిరోజు ఇలాగే చేస్తున్నారు. జియా, హే జియా, పోలీసులకు ఫోన్ చేద్దాం, అప్పుడే వీళ్ళకి అర్థమవుతుంది. జియా, తలుపు తెరు జియా. జియా. సార్, చెప్పు తారిక. సార్ ఈయన అస్థిపంజరంలో కాస్త విచిత్రంగా ఉంది. అలాగా? స్కల్లో అలా ఏముంది?
పైగా ఈయన మెడపై ఏదైనా నైఫ్ యూజ్ చేశారా అనే గుర్తులు కూడా లేవు. పగలగొట్టినట్టు కూడా లేదు. కానీ ఏదైనా ఒక ఆనవాళ్ళు ఉండాలి కదా. అవును, ఖచ్చితంగా ఏదో ఒక ఆనవాళ్ళు ఉండాలి. ఆయుధం ఆనవాళ్ళు లేకపోతే ఇతని చంపే ఇంకేదైనా ఆనవాళ్ళు ఉండుండాలి. ఆయన బ్రెయిన్ లోపల ఉన్న స్పేస్ అంతా ఎంటీగా ఉంది. నాకేమనిపిస్తుందంటే లోపల అంతా పూర్తిగా మెల్ట్ అయిపోయింది. అది ఎలా జరుగుంటుంది తారిక? ఎలా అది గాలిగా ఉండొచ్చు? బ్లడ్, మసిల్స్, టిష్యూస్ ఉండొచ్చు. కానీ ఈ స్కల్ టోటల్ గా ఎంటీగా ఉంది. సరే తారిక, ఈ స్కల్ నుండి బయటకు వచ్చిన ఫ్లూయిడ్ ఉంది కదా, ఆ ఫ్లూయిడ్ ని చెక్ చేయి. ఖచ్చితంగా అందులో ఏదో ఒకటి తెలుస్తుంది. సార్, కమాన్. సార్ ఆ, ఒక్క నిమిషం రండి. అరే, యాసిడా? ఆ స్కల్ లోపల యాసిడ్ ఉందా? సార్, దీని అర్థం ఏమిటంటే యాసిడ్ లేకపోతే ఏదైనా కెమికల్. ఈ వ్యక్తి బాడీని, బ్రెయిన్ని రెండింటిని కరిగించారు. తర్వాత స్టీమ్ బాక్స్ డ్రైన్ పైప్తో బయటికి పంపించారు. ఆ, అది కూడా 30 నిమిషాల్లో జరిగిందంటే అదెలా జరుగుతుంది? మేమేం చదువుకున్నామంటే కాన్సెంట్రేట్ యాసిడ్తో బాడీని కరిగించాలంటే దాదాపు 20 గంటలు పడుతుందని చదువుకున్నాం. యువర్ రైట్ శ్రేయ, 20 గంటలు ఖచ్చితంగా పడుతుంది. కానీ ఈ కేసులో అలా జరగలేదు. ఇంకో విషయం, ఈ డ్రైన్ పైప్లో ఇందులో నాకు కాల్షియం ఫాస్ఫేట్, దీని ద్వారానే మనిషి ఎముకలు సృష్టించబడతాయి. ఇంకా ఆ టిష్యూలో ట్రేసెస్ దొరికాయి. వీటిని బట్టి చూస్తే నాకేమనిపిస్తుందంటే, ఏ యాసిడ్తో అయితే ఇతని శరీరాన్ని కరిగించేశారో, ఈ యాసిడ్ ఎవరో ఒకరు కనిపెట్టింది, కొత్తగా కనిపెట్టింది. అవును సార్, ఆ బాటిల్ కింద కూడా కొన్ని గుర్తులు ఉన్నాయి కదా, ఆ కెమికల్తో పాటు యాసిడ్ కూడా ఉంది. అందుకే మన శాంపిల్స్ మ్యాచ్ అవటం లేదు. కానీ సార్, ఒకవేళ ఈ యాసిడే రచిత్ బాడీని కరిగించిందంటే తరువాత ఆ స్టీమ్ బాక్స్కి ఏం కాలేదేంటి? అదేంటంటే ఈ యాసిడ్ ఎటువంటి మెటాలిక్ వస్తువుని కరిగించదు. అందుకనే ఆ యాసిడ్ని గాజు సీసాలో పోసించారు. సార్, అలాగైతే ఆ వ్యక్తికి నొప్పేసి ఉంటుంది కదా? లేదు అంచ్, ఇతనికి నొప్పి కలుగుంటుందని నాకు అనిపించడం లేదు. ఎందుకు సార్? అవును శ్రేయ, ముందు ఇతనికి స్పృహ లేకుండా చేశారు. అయితే ముందు మత్తు ఇచ్చి తనని చంపేశారు. ఆ తర్వాత స్టీమ్ బాక్స్ వెంట్ పైప్తో వెనక్కి తీశారు. ఒకరిని చంపేయడానికి ఉన్న చాలా దారుణమైన దారి ఇది. చాలా విచిత్రంగా కూడా ఉంది. ఇది అసలు ఎలా చేసుంటారు? ఇది ఏ రకమైన యాసిడ్? అది కనిపెట్టాలంటే నాకు కొంచెం టైం పడుతుంది. కానీ సార్, ఒకవేళ దీన్ని కొత్తగా కనిపెట్టారు అంటే ఖచ్చితంగా దీన్ని వాళ్ళు పేటెంట్ కోసం రిజిస్టర్ చేసుంటారు కదా? ఖచ్చితంగా చేసుంటాడు. ఇంట్రెస్టింగ్. అంటే ఎవరైతే పేటెంట్ రిజిస్టర్ చేశారో వాళ్ళ ఫుల్ ఇన్ఫర్మేషన్ మనకి గవర్నమెంట్ ఆఫీస్లో దొరుకుతుంది. హలో, ఏంటి? రజిత్దా? ఓకే. పార్ట్నర్ అనే పేరుతో వినయ్ ఎవరికి కాల్ చేసి మాట్లాడారో ఆ నంబర్ వేరే ఎవరిది కాదు, అది రజిత్ నంబరే. అలా అయితే వినయ్, రజిత్ ఒకరికొకరు తెలుసు అనుకుంటున్నారా? రిసార్ట్లో ఉన్న రూమ్లో మనకి 2 గ్లాసెస్ దొరికాయి కదా, అందులో ఒక గ్లాస్ ఖచ్చితంగా రజిత్ అయి ఉంటుంది. ఇప్పుడు వినయ్ ఇంటికి వెళ్ళి మనం తెలుసుకోవాలి. రికీ ఇంట్లో లేరు అనుకుంటా. తలుపు పగలగొట్టండి. చెక్ చేయండి. ఈ బాటిల్ చూడండి.
మనకి ఆ రిసార్ట్లో దొరికిన బాటిల్ పీస్ లాగే ఇందులో ఉన్న బాటమ్ పీస్ కూడా ఉంది. ఓ, అయితే ఈ కెమికల్తోనే రిక్కీ రజత్ బాడీని కరికించి అతన్ని హత్య చేశారు. కానీ ఒక స్టీమ్ రూమ్ అటెండెంట్ ఒకరిని ఇంత దారుణంగా చంపలేరు. ఇది ఖచ్చితంగా వాడి పని అయి ఉండదు. అతన్ని ఎవరో ఇలా చేస్తున్నారు. ఇదంతా ఎవరు చేస్తున్నారు? దీనికి జవాబు రిక్కీయే ఇస్తాడు. దానికి మనం రిక్కీని కనిపెట్టడం అవసరం. రండి, బయట వెళ్ళి అడుగుదాం ఎవరైనా అతన్ని చూశాడు అని. ఎక్స్క్యూజ్ మీ, మీరు ఎప్పుడు ఇక్కడే ఉంటాడా? అవునవును. ఇక్కడ రిక్కీ ఉంటాడు కదా, అతన్ని మీకు తెలుసా? మీరు అతన్ని చూసారా? అవును సార్, నేను చూశాను. కంగారుగా ఎక్కడికో బయలుదేరారు సార్. పైగా ఆయన బ్యాగ్ కూడా తీసుకెళ్లారు సార్. అలాగా? ఇక్కడ నుంచి ఎటువైపు వెళ్ళారు? అదిగో అటువైపే సార్. అటువైపా? అవును సార్, ఒక ట్రక్ వచ్చింది, దాంట్లో ఎక్కి విక్కి వెళ్ళిపోయాడు సార్. థ్యాంక్ యూ. రండి అలా వెళ్ళి చూద్దాం. ఇలా చూడండి, ఇక్కడ మట్టి పడి ఉన్నాయి. ఖచ్చితంగా ట్రక్లో నుంచి పడి ఉంటుంది. అయితే ఏ ట్రక్లో రిక్కీ వెళ్ళాడో ఆ ట్రక్ బిల్డింగ్ మెటీరియల్తో వెళ్తుంది. అయితే పక్కన ఎక్కడో కన్స్ట్రక్షన్ జరుగుతుంది. చెప్పండి, ఏంటి విషయం? సిఐడి. సిఐడి? అవును, పోయిన వారం ఎన్ని కెమికల్స్ యాసిడ్స్ని పేటెంట్ చేశారో ఆ రిజిస్టర్ చేసిన వాళ్ళ పేర్లు, వాళ్ళ అడ్రస్లు మాకు కావాలి. ఆ కెమికల్కి పేరుంటుంది కదా. మీరు ఆ ఫైల్ మాకు ఇవ్వండి, అది మేమే చూసుకుంటాం. అలాగే. ఇలా చూడండి, ఈ యాసిడ్ని హైడ్రోవాక్స్ నేమ్తో ఒక కంపెనీలో రిజిస్టర్ చేశారు. ఈ కంపెనీ ఓనర్ రజిత్, ఇంకా వినయ్. అందుకే వినయ్ సెల్ ఫోన్లో రజిత్ నంబర్ని పార్ట్నర్ అని సేవ్ చేశారు. రజిత్ అతని ఇంట్లో చనిపోయారు. అతని పార్ట్నర్ వినయ్ ఒక లాక్ అయిన రూమ్లో చనిపోయి ఉన్నారు. ఇంట్రెస్టింగ్. ఈ కేసు ఇంకా చాలా ఇంట్రెస్టింగ్గా మారుతుంది. నేనా మేడం? వినోద్ని తలుచుకుంటే నాకు దుఃఖంగా ఉంది. మేము మిమ్మల్ని ఇబ్బంది పెట్టలేదు. మీ దగ్గర నుంచి మాకు కొన్ని ఇన్ఫర్మేషన్ కావాలి. నాకు ఒక విషయం అర్థం కావట్లేదు. వినయ్ లాంటి మంచి వ్యక్తికి విరోధులు ఎలా ఉంటారు? చాలా న్యాయం అయిన డౌన్ టు ఎర్త్ పర్సన్ మా ఆయన. ఎప్పుడైనా ఏవైనా గొడవలు, అతను ఎవరితోనైనా గొడవ పెట్టారా? విరోధులు ఎవరైనా మీకు ఏదైనా గుర్తుందా? వినయ్కి ఎనిమీస్ అని ఎవరు లేరు. కొన్ని రోజులుగా మాకు బ్లాక్మెయిల్ కాల్స్ వస్తూ ఉంటున్నాయి. బ్లాక్మెయిలా? అది ఎవరు? ఎవరో తెలీదు. నేను ఆయనతో ఎప్పుడు చెప్తూ ఉండేదాన్ని పోలీసులకి ఇన్ఫార్మ్ చేద్దామని. కానీ నేను చెప్పేది ఏది ఆయన పట్టించుకోలేదు. ఆయన ఏమన్నారంటే ఎవరో ప్రాంక్ చేస్తున్నారని. ఆయన ఈ విషయం సీరియస్గానే తీసుకోలేదు. నైనా మేడం, మీరు మాకు హైడ్రోవాక్స్ గురించి ఏమైనా చెప్తారా? మాకు తెలిసినంత వరకు వినయ్, రజిత్ ఇద్దరు పార్ట్నర్స్గా ఉన్నారు. వాళ్ళిద్దరూ కలిసి ఒక స్పెషల్ అయిన కెమికల్ని తయారు చేశారు. నాకు తెలిసిన విషయం ఒకటే, వాళ్ళిద్దరూ కలిసి పనిచేసేవాళ్ళు, అంతే. ఇలా చూడండి మేడం, ఆ కెమికల్ని యూజ్ చేసే వినయ్ని ఇంకా రజిత్ని చంపేశారు. అది ఎలా జరిగి ఉంటుంది? కెమికల్ వినయ్ ఎప్పుడు చేతిలోనే పెట్టుకుంటారు కదా. ఒక బ్రీఫ్ కేస్ లోపల సెమినార్కి ఏదో పేపర్ సబ్మిట్ చేయాలన్నారు. అక్కడే ఆయన రజత్ని కలవాలని అన్నారు. సరే, నాకు ముందు చెప్పండి, ఇలాంటిదే మీకు ముందు ఎప్పుడైనా జరిగిందా? దానివల్ల ఎవిడెన్స్ దొరికే అవకాశం ఉంది? ప్రత్యేకంగా ఏమీ లేదు, కానీ ఆయన కాలేజ్ డేస్లో జూనియర్ కాలేజ్ చదివేటప్పుడు అప్పుడు ఏదో ఒక కేసు జరిగేది. అందువల్ల ఆయన్ని కాలేజ్ నుంచి టర్మినేట్ చేశారు. సరే, ఆ కేసు ఏంటో అని మీకు ఏవైనా తెలుసా? దాని గురించి నాకు పెద్దగా తెలీదు, కానీ
కానీ ఏదో ఒక కేసు జరిగేదని మాత్రం నాకు తెలుసు. అందుకే వాళ్ళు ఆయన్ని సస్పెండ్ చేసి ఉంటారు, ఏ కారణం లేకుండా. ఆ కాలేజ్ పేరేంటి? అది RN కాలేజ్. థ్యాంక్ యూ. వినయ్ ఇంకా రజిత్ హత్యకి ఆ కాలేజ్ కేసుకి ఏ సంబంధం ఉంటుంది? మనం కనిపెట్టి తీరాలి. ఇలా చూడండి, మట్టి ఇక్కడ కూడా పడి ఉంది. ఇదిగో చూడు, టైర్ మార్కులు ఉన్నాయి. అంటే ఆ ట్రక్కు ఇక్కడే నిలబడి ఉంది. కానీ ఇక్కడ కన్స్ట్రక్షన్ వర్క్ జరగలేదేంటి? అంటే మనం ఈ చోటు మొత్తం చెక్ చేసి తీరాలి. రండి లోపలికి వెళ్ళి చూద్దాం. సార్, రిక్కీ ఇక్కడ ఉన్నాడు. రికీ, రికీ, ఇతను చల్లగయ్యాడు. అవును సార్, వీడి స్కిన్ కూడా చాలా పాడైపోయింది. ఇషిత, అంబులెన్స్ని పిలువు. ఇతని శరీరంలో నూనెలాగా ఏదో ఉంది, అందువల్లే ఇతని శరీరం చల్లగా ఉంటుంది. ఇంకా ఇలా చూడండి, పక్కన ఉన్న రాయిలో కూడా నూనెలాగే ఉంది. ఇది చూడండి. ఈ నూనె ఏంటో అని మనం ఖచ్చితంగా కనిపెట్టాలి. ఇది ల్యాబ్కి తీసుకెళ్ళండి. ఎలాంటి కెమికల్ అయితే మనకి క్రైమ్ స్పాట్లో దొరికిందో అలాంటి కెమికల్ని నేను తయారు చేశాను. ఆ కెమికల్ని నేనిప్పుడు ఈ బాక్సులో పోస్తున్నాను. తారిక, బాడీ టెంపరేచర్ తెలిసిందా? నార్మల్ సార్. గుడ్. ఈ స్ట్రీమ్ బాక్సులో ఒక బాడీ ఉంది కదా, ఇది దాదాపు ఒక మనిషి బాడీ లాగే ఉంటుంది. మీరు ఏం చెప్తున్నారు? క్లూన్ లాగానా? అలాగే అనుకో. ఇప్పుడు మనం ఈ మిషన్లో ఏ కెమికల్ని అయితే పోసామో ఆ స్టీమ్ని మనం ఇప్పుడు ఈ బాక్స్లో పాస్ చేయబోతున్నాం. దాదాపు 30 నిమిషాల వరకు మనం ఇందులో పాస్ చేయొచ్చు. ఆ తర్వాత చూద్దాం ఏం జరుగుతుందో. విచిత్రంగా ఉంది సార్. 30 నిమిషాల్లో మొత్తం బాడీ కరిగిపోయింది. అవును, ఈ కెమికల్ చాలా చాలా పవర్ఫుల్. కొంచెం యూజ్ చేస్తే చాలు బాడీ మొత్తాన్ని కరిగించేస్తుంది. రిక్కీ బాడీ కూడా ఇదే కెమికల్ వల్లే ఫ్రీజ్ అయినట్టు మనకి తెలుస్తోంది. ఐ సీ.
చాలా దారుణమైన కెమికల్లా ఉంది. ఎక్స్క్యూజ్ మీ, మేము సిఐడిస్ 2005లో జరిగిన ఒక కేసుకి సంబంధించి మిమ్మల్ని ఎంక్వైరీ చేయాలి. 2005 అంటే అది చాలా పాత కేసు. ఆ కేసు గురించి మీరు తెలుసుకోవాలనుకుంటే అదిగో ఆ రమేష్ గారు వస్తున్నారుగా, ఆయన అడగండి, మీకు అన్నీ చెప్తారు. థ్యాంక్ యూ. రమేష్ సార్, చెప్పండి. మేము సిఐడిస్ 2005లో ఒక సంఘటన జరిగింది. రజిత్కి వినయ్కి అందులో సంబంధం ఉంది. రజిత్ ఇంకా వినయ సార్ అది ఏంటంటే ప్రతి సంవత్సరం కొత్త అబ్బాయిలు వస్తూనే ఉంటారు సార్. లేదు, ఆ కేసులో ఇద్దరిని రెస్టిగేట్ చేశారు. రెస్టిగేటా? అది అవును, గుర్తొచ్చింది. ఆ సంవత్సరం కాలేజీలో ఒక స్టూడెంట్ మరణం ఏర్పడింది. అందులో ఆ ఇద్దరు పిల్లల పేరు కూడా ఆ కేసుతో సంబంధించబడి ఉండింది. చాలా పెద్ద సమస్య కూడా అయింది. సార్, ఆ స్టూడెంట్ ఎవరు? తను ఎలా చనిపోయాడు? మేడం, అది చాలా వింతగా జరిగింది. ఆ సంభవం ల్యాబ్లోనే జరిగింది. ఇంతసేపు దాకా ల్యాబ్లో ఎవరా పనిచేసేది? ఎవరున్నారు ఇక్కడ? హలో తమ్ముడు, నీ పని అయిపోయిందా లేదా? సమాధానం చెప్పు, అడుగుతుంది నిన్నే. ఏమైంది సైలెంట్గా ఉన్నావు? చెప్పు, ల్యాబ్ని మూసేనా అలా వదిలేసి వెళ్ళిపోనా? ఏమైంది దానికి? అసలేంటి? ఏం తెలుస్తుంది? అరే ఏమవుతుంది దానికి? ఏదో చేయండి. ఏం చేస్తున్నారు? చూస్తున్నారు. ఇలాగే కాపాడండి. సార్, అది చాలా భయంకరమైన విషయం. అలాంటి ఒక సంఘటన నా జీవితంలో మళ్ళీ జరగలేదు. అక్కడ నిలబడి ఉన్న మనిషి అలాగే కరిగిపోయాడు. వాడి పేరు సంపత్. పోలీస్ కేసు కూడా అయింది సార్. ఇంకా వినయ్ని ఆ రజిత్ని రెస్టిగేట్ చేసేసారు సార్. ఈ కేసుకి సంబంధించిన ఫైల్స్ మొత్తం మాకు కావాలి. హలో, ఎక్కడా? ఏ రెస్టారెంట్? ఓకే, నేను వస్తున్నాను. వాళ్ళు వాచ్ చేస్తూ ఉండు. అరే జాలీగానే ఉందిలే. ఎలా జాలీగా ఉంది? రాత్రి అయిన తర్వాత వెళ్ళు, జాలీగా ఉంటుంది. ఏంట్రా నువ్వు ఇలా చెప్తున్నావు? ఓ రోజు ఆ వాచ్మెన్తో మనం ఆడుకున్నావు కదా. మేడం, మీరిక్కడికి ఇలా వచ్చారు? మీరేమనుకుంటున్నారు? మీకు ఇష్టం వచ్చినట్లు చేస్తే మేము ఊరుకుంటామనుకుంటున్నారా? మేడం, మేమేం చేసాం? ఒక అమ్మాయిని టార్చర్ చేస్తూ ఇప్పుడేం తెలియనట్టు మాట్లాడుతున్నారు? మీరు ఇలా మాట్లాడితే ఆ అమాయకులవన్నీ నమ్ముతామా? ఎందుకు అలా చేశారు? మ్యామ్, మేమే ఆమె ఇంటికి వెళ్ళలేదు. ఆమె కాల్ చేసి పిలిచింది. మేము మీకు ముందే చెప్పాను కదా మేడం. మేడం, ఇందులో ఏమైనా తెలుసుకోవాలనుకుంటే వెళ్ళి జియాని కలవండి. తనే మమ్మల్ని పిలిపించింది. తను అబద్ధం చెప్పదు. సార్, మేము చెప్పేది నిజం. మమ్మల్ని నమ్మండి ప్లీజ్. తెలుసురా, మీరు సత్య హరిచంద్రుడు కుమారులు కదా. చూడండి, ఇదే మీకు చివరి అవకాశం. మర్యాదగా నిజం చెప్పండి. ఆ అమ్మాయిని ఎందుకు టార్చర్ చేస్తున్నారు? నేను సిఐడిలో అడిగితే అప్పుడు ఏమవుతుందో మీకే తెలుస్తుందిగా.
అమ్మాయిని టార్చర్ చేస్తావా? వదిలేయండి, వదిలేయండి, మమ్మల్ని వదిలేయండి. ఆగండి. మేడం, ప్లీజ్. ఎవరు చెప్పడం వల్ల ఇలా చేశారు? ఎక్స్పెరిమెంట్ జరిగిన సైన్స్ ల్యాబ్లో అంటే 2005లో కొంతమందికి స్కాలర్షిప్ ఇచ్చారు. ఒక స్టూడెంట్ మెల్ట్ అయి చనిపోయాడు. తన పేరు సంపత్. అనస్థిషియా ఇచ్చారు, అది మత్తెక్కించే మందు. ఇంకో కెమికల్ని తయారు చేశారు, అది ఫ్రీజ్ చేస్తుంది. ఇది రజిత్ ఇంకా వినయ్. వీళ్ళిద్దరూ కలిసి దారుణమైన మందుని తయారు చేశారు. ఆ మందుని వాడితే 30 నిమిషాల్లో ఫ్రీజ్ అయిపోతారు. సార్ సార్ దీన్ని చూడండి. ఇదేంటి? అప్పుడు వీడు కూడా కాలేజీలోనే ఉన్నాడా? ఈ విషయం మనకి చెప్పకుండా దాచాడు. డబ్బు తీసుకొచ్చావా? తీసుకొచ్చా. ఇప్పుడు సంతోషమా? ఓకే, గుడ్. ఇదిగో నీకు దక్కాల్సింది. అయితే ఇదేనమాట ఈ ప్రపంచంలోని గొప్ప ఇన్వెన్షన్. అది ఇప్పుడు నాకు సొంతమైంది. అవును, నీకే. తీసుకో. థ్యాంక్ యూ. వెల్కమ్. ఏంటి సార్, మీరు ఇక్కడికి వచ్చి ఏం చేస్తున్నారు? మిమ్మల్ని అడుగుతున్నాను. ఒక్కడుగు ముందుకేసారో చంపేస్తా. దీన్ని పోసి వీడిని కరిగించేస్తాను. వెనక్కి వెళ్ళండి. వెళ్ళమంటుంటే వెనక్కి వెళ్ళండి. వెళ్ళమని చెప్తున్నాను. మర్యాదగా నన్ను వదిలేయండి. వెనక్కి వెళ్ళండి. నువ్వెక్కడికి తప్పించుకోలేవో. వదిలో. రావద్దు, దగ్గరికి రావద్దు. వెనక్కి వెళ్ళండి, లేదంటే ఇది పోసి వీడిని కరిగించేస్తాను. మర్యాదగా వెళ్ళండి. కిషన్, వంచ్ తనని హాస్పిటల్కి తీసుకెళ్ళు. అవును, వాడిని నేనే చంపాను. నేను రజిత్ ఈ కెమికల్ యూజ్ చేసే ఆ సంపత్తిని ల్యాబ్లో చంపేశాం. రితేన్, నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు? ఇంకా సంపత్ రెడీ చేసిన ఆ కెమికల్ని నా పేరు పెట్టుకుని నేను అమ్మేశాను. ఎందుకు అలా చేశావు? నాకు ఎక్కువ డబ్బు అవసరమైంది. నాకు ఖర్చులకి డబ్బు దొరకడం లేదు. నాకప్పుడే ఈ విషయం తెలిసింది. సంపత్ ఒక మంచి కెమికల్ని తయారు చేస్తున్నాడు. దాంతో బాడీల్ని కరిగించవచ్చని తెలుసుకున్నాను. ఇంటర్నేషనల్ మార్కెట్లో ఆ మందుకి విలువ ఉంది. ఆ కెమికల్ని నేను దక్కించుకోవడం కోసమే వాడిని చంపేశాను. రజిత్ ఇంకా వినయ్ని వాళ్ళు కనిపెట్టిన కెమికల్తోనే చంపేశావు. ఆ కెమికల్ అమ్మి డబ్బులు సంపాదించాలనుకున్నావు, అవునా? అవును. ఇకపోతే ఆ స్టీమ్ రూమ్ అటెండర్ రికీ, వాడు నీకు సాయం చేశాడుగా? అవును, ఎందుకంటే నేను వాడికి ఎక్కువ డబ్బిచ్చాను. ఈ బాటిల్లో ఉన్న కెమికల్ మొత్తం స్టీమ్ బాక్స్లో పోసాయి. పని పూర్తవగానే దీన్ని ఎక్కడైనా విసిరిపారే. ఇదిగో. అర్థమైంది. ఈ డబ్బు తీసుకో. ఇదిగో. నేను ముందు వినయ్ని చంపేశాను. ఆ తర్వాత రిక్కీ సాయంతో ఆ రజత్ను కూడా అంతం చేశాను.
విక్కీ నీ ఫ్రెండే కదా, మరి ఎందుకని తను చెప్పడానికి ట్రై చేసావు? రిక్కీ నన్ను బ్లాక్మెయిల్ చేయడం మొదలుపెట్టాడు. నేను ఏం ఆలోచిస్తున్నానంటే ఇది చాలా గొప్ప వస్తువు. ఒకవేళ వదిలితే ₹1 కోటి నష్టం అవుతుంది, మర్యాద పోతుంది, మానం పోతుంది. ఏమంటున్నావు? ఆ కెమికల్ బాటిల్, ఇంకా నాకు తెలిసిన 2 మర్డర్లు గొప్ప విషయాలు. ఇది తక్కువ విషయం కాదు. నన్ను నువ్వు గమనించే తీరాలి. ఇదిగో ఈ డబ్బు తీసుకో. ఇది తీసుకొని నువ్వు నోరు తెరవకూడదు, అర్థమైందా? వాడు ఆ కెమికల్ పేరు చెప్పి నన్ను బెదిరించడం మొదలుపెట్టాడు. ఇక నన్నేం చేయమంటారు? ఆ కెమికల్తో నేను పని మొదలుపెట్టాను. నోర్మోయ్! సమాజం కోసం కనిపెట్టిన కెమికల్ని నువ్వు మిస్యూజ్ చేశావు. పైగా 3 హత్యలు కూడా చేశావు. నీలాంటి వాళ్ళ కోసం చట్టంలో ఒక శిక్ష ఉంది, ఉరి శిక్ష. మీ అందరికీ సిగ్గుగా లేదు? మీరందరూ కలిసి ఒక అమ్మాయి మీద ఇలా నిందలు వేస్తారా? ఎవరైనా ఇలా టార్చర్ చేస్తారా? చెప్పండి. సారీ మేడం, రమేష్ గారికి ఈయన ఫ్లాట్ అమ్మాలని చెప్పారు. దానికి ఒక మంచి బయ్యర్ దొరికారు, అందువల్ల ఇలా అంతా. కానీ మేడం, జియాకి ఇక్కడ ఇల్లు ఖాళీ చేయడం ఇష్టం లేదు. తన లీజ్ అగ్రిమెంట్ పూర్తవడానికి కొంచెం టైం ఉంది. మేడం, రమేష్ సార్ మాతో బాధపడి చెప్పి హెల్ప్ అడిగాడు, అందుకే మేము కూడా ఒప్పుకున్నాం. వెంటనే మీరందరూ కలిసి ఇలా డ్రామాలు ఆడారు. ఒక మంచి అమ్మాయి క్యారెక్టర్ ఇలా నాశనం చేశారే, ఎలా మీరు ఇదంతా చేయగలరు? కానీ రమేష్ సార్, మీరు డబ్బుల కోసం ఆశపడి ఎందుకు ఇలా చేశారు? సారీ మేడం, నేను పొరపాటును తప్పు చేశాను. ఇకపై ఎప్పుడు ఇలా జరగదు. జియా ఇకపై ఇక్కడే ఉంటుంది, నా ఫ్లాట్లోనే ఉంటుంది. జియా, నన్ను క్షమించమ్మా. ఐఎమ్ రియల్లీ సారీ. ప్లీజ్ సార్, సారీ చెప్పి నన్ను థర్డ్ పర్సన్గా చేయొద్దు. థ్యాంక్ యూ మ్యామ్, మీరు మాకు చాలా బాగా హెల్ప్ చేశారు. లేదంటే మళ్ళీ నేను పేరెంట్స్ దగ్గరికే వెళ్ళేదాన్ని. ఇలా చూడు జియా, ఏ ప్రాబ్లం వచ్చినా సరే ఎప్పుడూ వెనకడుగేయకూడదు, ముందుకు పోరాడాలి. అర్థమైందా? బెస్ట్ ఆఫ్ లక్. థ్యాంక్ యూ మ్యామ్.